ఆగండి అన్న, వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఈరోజు మా నారింజ చెట్లకు నీళ్లు పోస్తున్నాను. ఎలా పోస్తున్నానో మళ్ళొకసారి మీరు రైతు తమ్ముడి కష్టం చూడండి అన్న. మీరు లైక్ చేయకుండా పర్లేదు, లాస్ట్ వరకు చూడండి అన్న వీడియో. అన్న గుంత తీసేది అయిపోయింది. గుంత ఎలా తీసానో సార్ చూడండి. కాలువ ఏం లేదు కదా, కాలువ లేకున్నందుకు ఇట్లా గుంత చేసుకొని చేయాలి. చెట్టుకైతే నీళ్ళు పోయాలన్నా. నేనైతే కడ తీసుకున్నా, పోతున్నా మళ్ళీ గొట్టం కాడికి. గొట్టం అయితే చాలా లాంగ్ ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. అమ్మయ్య, నీళ్ళు గొట్టం కాడికి వచ్చిన. కడ తీసుకొని నీళ్ళు పట్టుకొని ఇక నోటికి నీళ్ళు పోసుకున్నప్పుడు ఇక ఉమ్మిన నీళ్ళు కొంచెం చల్లుకొని ఎత్తుకొని భుజాన్ని పట్టుకొని ఇక పోతున్నాగా అట్లా పోతున్నా. ఇంక చెట్టుకైతే నీళ్ళు పోసిన. ఇంకా రండి మళ్ళీ చూద్దురు. ఇక అన్న ఇట్లా చెట్టుకి కడవుతుంది నీళ్ళు పోస్తున్నా. కాలువ అయితే లేదు. కాలువ చేసుకోవాలంటే చాలా టైం పట్టుకుంటుంది. ఎద్దులు బాడీ పెట్టుకొని ఒకసారి కాలు తీసుకుందామంటే కూడా కానీ డబ్బులు లేవన్నా. అందుకే నేను కడవతో చెట్టుకైతే పోస్తున్నాను. మొత్తం మీద వచ్చేసి 2 ఎకరాల నారింజకాయ తోట ఉంది. ఈ 2 ఎకరాల నారింజకాయ తోటకు నేను నీళ్ళు వస్తున్నానన్న. చాలా కష్టంగా ఉందన్న రైతు పని. కొంచెం మీరు రైతు తమ్ముడికి సపోర్ట్ చేయండి అన్న. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి అన్న. ఇలా ఉంటుంది రైతు పని అంటే. ఒక లైక్ వేసుకోండి అన్న.